ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మధ్యలో సినిమాలకు కూడా బాగా గ్యాప్ ఇచ్చారు కదా సార్? అంటే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందా? లేకపోతే గ్యాప్ ఇండస్ట్రీ ఇచ్చిందా? సగం సగం అండి. ఆ! సగం గ్యాప్ ఇండస్ట్రీ ఇచ్చింది. సగం గ్యాప్ నేను తీసుకున్నాను. ఎందుకంటే ఈ రబ్బర్ స్టాంప్ వేషాలు కొన్ని ఉన్నాయండి. అంటే లాస్ట్‌లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. కలిసి ఒక ఫోటో తీసుకున్నాం. శుభం అని కార్డేయడానికి కొంతమంది అంతకుముందు ఒక సీన్‌లో వస్తారు. ఆ తర్వాత మధ్యలో ఒక సీన్‌లో వస్తారు. తర్వాత లాస్ట్‌లో ఆ సీన్‌లో ఇట్లా ఉంటారు. అటువంటి వేషాలు చేయడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే మొదటి నుంచి ఒక పని తక్కువ ఉన్న హీరో వేషం కంటే పని ఎక్కువ ఉన్న విలన్ వేషం ఎక్కువ ఇష్టపడేవాడిని. అవును. సో ఐ నీడ్ టు డూ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్, కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్. ఆ కాంట్రిబ్యూషన్ లేనప్పుడు నేను ఎందుకు ఆ సినిమాలో ఉండడం, దానివల్ల ఎందుకు నన్ను పిలవడం అనే ఫీలింగ్తో కొన్ని నేను వదులుకున్నాను. కొన్ని ఏమిటంటే మేబీ దే థాట్ ఐ వాజంట్ రైట్, ఆర్ మేబీ నేను కలవని మనుషుల్ని, ఆయనకు అవసరం లేదేమో అనుకున్నారేమో. బట్ ఇప్పుడు అంటే మీ టైంలో ఉన్న హీరోస్‌ని కూడా కలవరు. సందర్భం వస్తే లైక్ కలుస్తాను తప్ప. జగపతి బాబు గారు, సుమన్ గారు. మా 80s గ్రూప్లో సుమన్ని కలుస్తాను, నేను జగపతి బాబుని కలుస్తాను. అప్పుడు కలవటమే. అప్పుడు కలవడం మధ్యలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కలిసినా కూడా ఓ హలో హలో అనుకోవడాలు, కౌలించుకోవడాలు. ఇప్పటికీ జగపతి బాబు నేను డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాను. మేము చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేము. ఓకే. ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ జగపతి బాబు కానీ, శ్రీకాంత్ కానీ. ఐ లవ్ దిస్ గైస్, దే ఆర్ అమేజింగ్ జెంటిల్మెన్. తర్వాత ఉత్తేజ్, ఎ గుడ్ ఫ్రెండ్. ఇట్లా కొంతమంది ఉన్నారండి. జేడి చక్రవర్తి. ఓకే. సో ఈ పక్కనే ఉంటారు. ఫ్రాడ్ ఫోర్ట్ అంటే మామూలు కాదు. ఎందుకు అంత మాట అన్నారు? అతను చిక్కడు దొరకడండి. ఓకే. అతని మనసులో ఏముందో అతనికి కూడా తెలియదేమోనని నా ఫీలింగ్. ఓ, మీకు తెలుసా? మీకు తెలిసింది ఏముంది? అస్సలు ఛాన్స్ లేదండి. అస్సలు ఛాన్స్ లేదు. రేపు డార్లింగ్ మనం ఈ విషయం చేస్తున్నామని కట్ చేస్తే రేపు బాంబేలో ఉంటాడు. నువ్వు విషయం చేద్దామని చెప్పావు కదా అంటే సడన్గా ఒక థాట్ వచ్చింది, ఒక స్ట్రైక్ అయింది, ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది, ఏదో ఒకటి అంటాడు. సో ఇట్లా అందుకే తను నేను చనువుగా ఫ్రాడ్ ఫోర్ట్ అంటే పిలుస్తాను. చక్రి దగ్గర నాకున్న చనువు వేరే ఎవరి దగ్గర తీసుకోలేను నేను. అటువంటి చనువు మా ఇద్దరిది. హీ కెన్ సే ఎనీథింగ్ టు మీ, ఐ కెన్ సే ఎనీథింగ్ టు యూ. ఎందుకంటే తను అంత స్పోర్టివ్గా తీసుకుంటాడు. తను నన్ను ఏమన్నా కూడా నేను స్పోర్టివ్గా తీసుకుంటాను. మిగతా వాళ్ళతో నాకు అంత చనువు లేదు. సో ఐ కెనాట్ టేక్ దట్ లిబర్టీ. ఓకే. అంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటారా సెట్లలో కూడా, లేకపోతే? నేను చాలా జోవియల్గా ఉంటాను అందరితో. నేను చాలా అరుదుగా బూతులు మాట్లాడతానండి. చాలా చాలా అరుదుగా. ఏం మాట్లాడతారు సార్? అయ్యో అయ్యో. సో మీరు అందమైన వాళ్ళు కదా, అందమైన బూతులే వస్తాయిలే. నేను వాటిని కాస్త నొక్కి వక్కాణిస్తానండి. దానికి కొంచెం చిన్న ప్రాసలు అవి ట్రై చేస్తుంటాను. ఆ ట్రయల్స్ అన్నీ దౌర్భాగ్యం చక్రితోనే జరుగుతాయి. ఓకే. సో దాంతో అతను అబ్బబ్బబ్బబ్బ ఏదో బాగుందే, ఇట్లాంటి డబుల్ రియాక్షన్లు వస్తుంటాయి. ఓకే. సో ఇది మా రిలేషన్షిప్. సో మెయిన్ పాయింట్కి వస్తే చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ కానీ, వాళ్ళు దట్ ఈస్ దేర్ కర్మ అండి. మీరు ఆ కోవలోకి రాలేదు, మీరెందుకు దానికి ఈక్వల్గా రాలేదు, ఇవన్నీ క్వశ్చన్లు వచ్చి అర్థం లేని క్వశ్చన్లు అండి. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు ఏదైనా చేసుకున్న పుణ్యం, వాళ్ళు చేసుకున్న మంచి ఈ జన్మలో వాళ్ళకి ఆ ప్లేస్లో పుట్టించింది, ఆ ప్లేస్లో వాళ్ళకి ఆ సక్సెస్ని ఇచ్చింది. చాలామంది పెద్ద ప్లేసుల్లో పుట్టారు, వాళ్ళు రాణించలేదే. ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాసరి గారి సన్, గుడ్ లుకింగ్ అరుణ్, వెరీ గుడ్ లుకింగ్ ఫెలో, 6'2", మంచి హైటు, మంచి అందం, మంచి వర్చస్సు, మంచి బ్రాడ్ షోల్డర్స్. సో 100% అతను హిట్ అవుతాడు అనుకున్నాను. అవును, అసలు నెపోటిజం అనేది ఉంటే వీళ్ళందరూ రావాలి కదా. రావాలి. సో అందుకే చెప్తాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని. అందరూ పెద్ద ఫ్యామిలీలో పుట్టిన అందరూ సక్సెస్ కావాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద ఫ్యామిలీలో పుట్టి వాళ్ళు భయంకరమైన కృషి చేస్తేనే వాళ్ళు సక్సెస్ కాగలరు. ఆ కృషితో పాటు అదృష్టం ఉంటేనే, వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటేనే వాళ్ళు పెద్ద సక్సెస్ కాగలరు. సో ఆ సక్సెస్ని చూసి మనం ఏడవడం అనేది నిజంగా వేస్ట్ అండి. ఇట్ ఈస్ సిల్లీ. ఆ సక్సెస్ చూసి వెరీ గుడ్, వెరీ నైస్,
బాగా చేశారు. ఈ రోజుకోండి నేను ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా చూసి పొట్ట చక్కలేటట్టు నవ్వుకున్నానండి. అప్పుడు తడుక్కొని కింద పైన ఎగరేసుకొని నేను వెంకీ నంబర్ ఫోన్ చేసి, డార్లింగ్ యు ఆర్ సో గుడ్, యు ఆర్ సో గుడ్, ఐ డెంట్ నో ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంత నేను ఫీల్ అవుతాను. నేను ఒక ఆడియన్స్లో చూశాను, ఆడియన్స్లో ఫీల్ అయ్యాను. అట్లాగే నేను ఐ థాట్ నాగార్జునస్ పర్ఫార్మెన్స్ వాజ్ బ్రిలియంట్. వీల్ చైర్ మీద ఊపిరి, ఐ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. అంటే అంత మైక్రో ఎక్స్ప్రెషన్లు కానీ అది కానీ ఇది కానీ, అండ్ మీ ఐటీస్ గ్రూప్లో ఉన్నప్పుడు చూశాను నేను, ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ చెప్పాను. సో వీళ్ళని నేను ఫ్యాన్స్గానే చూస్తాను తప్ప నా సమకాలికులు, నా పోటీలు, నా ఇది నా అది నథింగ్. ఎందుకంటే ఎక్కడో నా దృష్టిలో ఆమె వెరీ గుడ్ యాక్టర్. నాకు పోటీ నేను, ఇంకెవరు కాదు. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి ఏమి రాసి ఉందో వాళ్ళకి వచ్చింది. అంతేగాని ఆ ఏరియాలోకి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదు. నేను మీ గురించి విన్నాను సార్, ఈ కల్లా కప్పటం లేని మనిషి సురేష్ గారు, ఆయన మాటలు వింటుంటే అలానే అనిపిస్తుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు కూడా. మీకంటే ఉండదు సార్, ఓకే సమకాలికులం కాదు, ఈక్వల్ క్యారెక్టర్ కాకపోయినా కానీ మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయితే, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే చేసేద్దాం, కొద్దిగా గొప్ప అటు ఇటుగా ఉన్నా అని మీరు అనుకుంటారు. బట్ అవతల ఉన్న హీరో కూడా అనుకోవాలి కదా, ఈ క్యారెక్టర్ తనకెందుకు, ఈ క్యారెక్టర్ పెట్టండి, ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ అక్కడ ఎందుకు, ఇటు పెట్టండి అన్నప్పుడు ఏమో కష్టంగా ఉంటుంది కదా. మీరు ఆల్రెడీ హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ చూసి వచ్చిన వాళ్ళు విలన్కి వచ్చేటప్పటికి. అవునండి, మీరు అక్కడ హిట్ అయ్యి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ హిట్ అయ్యి అక్కడికి వెళ్ళలేదు కదా. చాలా మందిని చూసాం, శ్రీహరి గారు వాళ్ళు అక్కడ చేసి ఇక్కడికి వచ్చి హీరో అయ్యారు. అవునండి, హీరో అయిన తర్వాత విలన్ రోల్స్ కదా నేను అంటుంది. మీది డిఫరెంట్ అసలుకి ఒకసారి చెప్పాలంటే. ఒక పెద్ద మనిషితో మాట్లాడుతుంటే విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద వరల్డ్ అనే డిస్కషన్ వచ్చిందండి. జనరల్గా నేను జనరల్ నాలెడ్జ్ అంటే బాగా ఇష్టం, నాకు అన్ని రకాల విషయాలు మాట్లాడుతుంటాను. ఫ్రమ్ పాలిటిక్స్ టు సైన్స్ టు కంప్యూటర్ సైన్స్ బై ద 2 years చేశాను నేను. C++, జావా ఇవన్నీ నేర్చుకున్నాను, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అవన్నీ నేర్చుకున్నాను. ఎందుకంటే ఖాళీగా ఉన్న టైంలో మనల్ని మనం బెటర్ చేసుకోవాలని. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలిమెంట్స్ అంటే ఎర్త్, ఐరన్, ఎయిర్, వాటర్, ఎనీథింగ్. ఈ టైంలో ఒక మనిషి అన్నాడు మా మధ్యలో, వాటర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ అన్నాడు. ఎలిమెంట్ ఎందుకు, వాటర్ ఇస్ ఫ్లూయిడ్ కదా, దట్స్ వై ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ అన్నాడు. నీళ్లు అనేది ఒడ్డున ఉన్న ఎంత గట్టి రాయినైనా సరే ఇసుక చేసేయగలదు, ఎంత గట్టి ఇనుమునైనా సరే రస్ట్తో దాన్ని కరిగించేయగలదు. అట్ ద సేమ్ టైం చిన్న దారి దొరికితే చాలు వెళ్ళిపోతుంటుంది అది. అండ్ యూ కాంట్ కంట్రోల్ వాటర్. సునామీ వచ్చినప్పుడు ఎవరు ఏం కంట్రోల్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఆ నీరే మీకు లైఫ్ ఇస్తుంది. ఐ వుడ్ రాదర్ బి వాటర్ అండి. మనకిచ్చిన దారిలో అలా వెళ్ళిపోవడం తప్ప మనం ఎక్కువ ఢీకొండాలు, ఎదుర్కోవడాలు అవన్నీ ఐ డోంట్ వాంట్ టు బి. విన్నప్పుడు కొంచెం ఫీల్ అవుతుంటారు ఏదండి, ఏదన్నా విన్నప్పుడు సరే ఇలా అన్నారు, ఇలా అనుకుంటున్నారు, ఇది ఎందుకు అన్నారు, ఆయన ఎందుకు అన్నారు అన్నప్పుడు కొంచెం ఫీల్ అవుతుంటారా? ఇండస్ట్రీలో కామన్ కదా ఇవి. ఏమండి, ఒక మనిషి ఇతని డైలాగ్ కట్ చేయండి అని అన్నాడు అనుకోండి, ఆ డైలాగ్ వల్ల దానివల్ల 4 నవ్వులో లేకపోతే 4 మంచి రియాక్షన్లో పడ్డాయనుకోండి, అది వద్దు అని ఆ హీరో కానీ ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ అన్నాడంటే అతని మూర్ఖత్వాన్ని అనుకోవాలి తప్ప దానివల్ల సినిమాకే దెబ్బ తప్ప. అలా ఆలోచిస్తారు దాన్ని కూడా. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ ది ఎండ్ రిజల్ట్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను సినిమాలో హీరోగా యాక్ట్ చేసినప్పుడు అండి నాకు గ్రేటెస్ట్ రెస్పెక్ట్ బ్రహ్మానందం గారంటే. నాకు తెలిసి 1-2 సినిమాల్లో 1 సీను 2 సీనుల్లో బ్రహ్మానంద గారికి డైలాగ్ లేకపోతే నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ బ్రహ్మానంద గారికి ఏమైనా డైలాగ్ ఇవ్వండి సార్, ఎందుకంటే కొంచెం సీను కొంచెం సెమీ సీరియస్గా వెళ్తుంది, దాన్ని లాస్ట్లో ఏదైనా బ్రహ్మానంద గారికి వచ్చిన జోక్ ఇస్తే ఆ సీన్ కొంచెం డైల్యూట్ అయ్యి ఒక పక్కన ఒక చిన్న నవ్వు, ఆ తర్వాత చేంజ్ ఓవర్కి బాగుంటుంది అని అడ్వైస్, గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, అడ్వైస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కొంతమంది డైరెక్టర్లు తీసుకున్నారు, కొంతమంది డైరెక్టర్లు తీసుకోలేదు. బట్ ఐ బిలీవ్ గివ్ రెస్పెక్ట్ టు ద టాలెంట్. ఒక మంచి కమెడియన్ తీసుకొని అతన్ని పక్కన నీ సీన్లో వేసుకొని నువ్వే పంచ్ డైలాగులు వేస్తుంటే
అతన్ని పెట్టుకోవడం కారణమే ఉంది, అతని టాలెంట్ నువ్వు దోచేసుకోవడం కారణమే ఉంది. నువ్వు చేసే పంచ్ డైలాగ్ ఒక 4లో రెండే పండొచ్చు, బట్ అతను పంచ్ డైలాగ్ వేసాడంటే 4 పండుతాయి. 200%. దానివల్ల సినిమా హెల్ప్ అవుతుంది. నువ్వు సినిమాని చెడపడానికి ప్రిపేర్ అయ్యావు అనుకో నీ సొంత డబ్బాల కోసం, దెన్ ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. ఇంకో విషయం చెప్తున్నాను, నువ్వు చేసే ప్రతి విషయం నీకు ఫ్యూచర్లో నీకు ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు తెలియకపోవచ్చు, బట్ నాకు తెలిసి కొంతమంది ఈ కమెడియన్స్ని తొక్కేయడాలు, ఈ విలన్తో తొక్కేయడాలు అది చేసి వాళ్ళ ట్రావెల్ ఎక్కువ నేను చూడలేదు.